హాయ్ అండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము మనము హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్ తోటి మనము బ్యాక్ పార్ట్‌నయితే ఇలాగా ఏసుకోవాలనమాట. స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్‌గా వేసుకోవాలి. అలాగే క్రాస్ కటింగ్ అంటే క్రాస్‌గా ఏసుకోవాలనమాట. మనకు స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ ఎలా తెలుస్తుందంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనము మెయిన్ డాట్ ఉంది కదా! అక్కడి నుంచి పట్టుకొని లాగినామంటే సాగినట్టుంటే అది క్రాస్ కటింగ్ అనమాట. అలాగా సాగకపోతే మనకైతే అది స్ట్రైట్ కటింగ్ అనమాట. ఇదైతే స్ట్రైట్ కటింగ్ అనమాట. నేనైతే పీస్‌ని ఇలాగా స్ట్రైట్‌గా ఏసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్‌ననమాట. ఇక్కడొచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర మనము ఎలా ఉందో అలాగా బ్యాక్ పార్ట్‌కి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే గీసేసుకుంటాను. దీన్నైతే ఇప్పుడు మనము తీసేసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు హుక్స్ పట్టీ ఉంది గదా! దాన్నైతే తీసుకోవాలనమాట. ఇక్కడ మనమైతే షోల్డర్ దగ్గర ఖర్చుకు వదిలాం కదా! ఆ ఖర్చు దగ్గర మార్క్ చేసుకొని, ఆ మార్క్ దగ్గర నుంచి ఇలాగా ఏళ్ళతోటి అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ అనేది గీసుకోవాలనమాట. మనకు ఆది బ్లౌజ్ తోటి నీట్‌గా వచ్చేస్తుంది. మెడపట్టీ కోసం ఒక చిన్న హాఫ్ ఇంచు పా కిందకైతే మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ దగ్గర నుంచి మనము మ హుక్స్ పట్టీనైతే పెట్టేసుకొని, మూడో హుక్స్ దగ్గరికి ఒక మార్క్ ఇచ్చేసుకోవాలనమాట. అలాగా కిందకి ఒక మార్కు, అలాగే కిందకి ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక మార్కు ఖర్చు కోసం ఇచ్చేసుకున్న తర్వాత మనమైతే ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్‌ని పెట్టుకొని మెయిన్ డాట్ కాడికి ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలనమాట. కిందకొచ్చేసి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ ఇచ్చేసుకోవాలి. మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి అలాగే మనము కింద షేప్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాం కదా! అక్కడ కోసము ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చుకు అయితే ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. కిందకి హాఫ్ ఇంచు ఇలాగ స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది గీసేసుకొని ఈ 3 మార్కింగ్స్‌నైతే మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలనమాట. ఇక్కడొచ్చేసి కొంచెం షార్ప్‌గా ఉండే విధంగా చూసుకొనేసి ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న వాటిని నీట్‌గా కట్ చేసేసుకోవాలనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడే షేప్ అనేది తీసేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట. ఇక్కడ చంక భాగం దగ్గర షేప్ అనేది తీస్తాం కదా! లోతు అనేది ఇట్లా మార్క్ చేసుకొనైనా తీసుకోవచ్చు. డైరెక్ట్‌గా అన్నా తీసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గానే తీసేస్తాను. మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడైతే మార్క్ చేస్తున్నానన్నమాట. కిందకి ఒక హాఫ్ ఇంచన్న, పావించన్న ఉండే విధంగా తీసుకొనేసి ఇలాగా మార్క్ అనేది చేసేసుకోవాలన్నమాట.